పంట నష్టపోయిన రైతులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ భరోసా ఇచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పంట నష్టంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధిత మహిళా రైతు తారవతో బండి సంజయ్ ఢిల్లీ నుంచి ఫోన్లో మాట్లాడి ఆమెను ఓదార్చారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతు తారవకు తక్షణ సహాయం కింద 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. నేను వీళ్ళని పంపిస్తాను, నన్ను వేడుకకు నువ్వు బాధపడుతున్నావు. నేను 15వ తారీఖు నాడు వచ్చి ఇంకా నేను ఏమన్నా సాయం చేస్తాను ఫోన్లో మాట్లాడి చెప్పిండు. 15వ తారీఖు నాడు వస్తా, నేను అందినంత సాయం చేస్తే నువ్వు బాధపడకు, ఏడవకు, నువ్వు మాత్రం బాధలు ఉన్నావు, బాధ అనిపిస్తాను. 10 ట్రిప్పుల మరి వడ్లను వరి ధాన్యాన్ని పోసుకున్నటువంటి కేడిక తారవ గారు మరి ఆమె యొక్క ధాన్యం అంతా కూడా ఆ వరదకు తీవ్రమైనటువంటి వరదకు మార్కెట్ యార్డ్ నుంచి పోయినటువంటి వరద నీళ్ళకు కొట్టుకుపోయింది. ఆమె కన్నీరు మున్నీరుగా మరి విలపించినటువంటి నేపథ్యం, ఆమె యొక్క ఆవేదన, ఆమె రోదనను విన్నటువంటి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు, మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు తారక్క యొక్క వీడియోను చూసి చెలించి తక్షణ సాయంగా వెంటనే మన 50,000 నేను ఇస్తున్నా, పంపిస్తున్నా, మీరు వెళ్ళి వారికి ఇవ్వండి. మళ్ళీ కూడా నేను వస్తా. ఈ 50,000 రూపాయలు తారకకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన తర్వాత మన మహిళా రైతు తారక్క గారిని కూడా కలుద్దాం. మనం 50,000 రూపాయలు పంపించడం జరిగింది. ఇంకా రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా, కేంద్ర ప్రభుత్వ పరంగా ఇట్లాంటి నష్టపోయినటువంటి మరి రైతులకు రావాల్సినటువంటి ఏదైతే పరిహారం ఉందో అది మనం కేంద్ర ప్రభుత్వం తరఫున సరైనటువంటి న్యాయం చేద్దాము. వారికి నష్టపరిహారం సరే అందే విధంగా చూద్దామని చెప్పడం. పోతారం తారమ్మ 5 ఎకరాల కేడుకొల్లం, 5 ఎకరాల వరి పెట్టినాం, 10 ట్రిప్పులు అయినాయి. ఎండ పోసినాం. ఇక రేపైతే అమ్ముడు పోవు, అంతటా షెడ్ కింద నేర్పుకున్నాం. కొద్దిగా దానికి కావలున్నాం, ఏం రాలేదు. ఈ రాత్రి వర్షానికి కిత్తు లేకుండా పోయి మోర్లో పడ్డాయి. ఆ మోర్లే కొన్నాన్ని తీసుకొని బయట పోసుకున్నాం. ఇక మా కాడ కనబడేటి మా వడ్లనే లేవు. మీకు నమస్కారం అండి. అన్న మాట్లాడినాడు, అన్న మాట్లాడిండు. నువ్వు ఏడవకు, నీకు నేను సహాయం చేస్తాను, నువ్వు ఏడవకు, నేను 2,000 కట్టిస్తా, నేను మళ్ళీ 15వ తారీఖు నడస్తా, నువ్వు బాధపడకని చెప్పి మాట్లాడిండు ఫోన్లో. నువ్వు అసలు బాధపడక, ఏడవకు, నువ్వు బాధలు ఉన్నావు కదా, నీ అల్లుడు చచ్చిపోయిందంటా, నువ్వు బాధలు ఉన్నావు, నువ్వు ఏడవకు, నీకు నేను అందినంత సహాయం చేస్తా అని చెప్పిండు. మాట్లాడిండు ఫోన్లో. నేను పంపిస్తా, నేను వస్తా మీ ఇంటికి అని చెప్పిండు. చెప్పి గుండు, నేను నీకు నాకు అందినంత సాయం చేస్తాను చెప్పి